అనంతపూర్లో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ప్రభాకరాచారి వడదెబ్బకు గురై ఆకస్మికంగా మృతి చెందడం చాలా దురదృష్టకరమని పాలమూరు ఫోటో జర్నలిస్టు సభ్యులు విచారం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాకరాచారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ చారి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సమాజం కోసం పాటుపడుతున్న ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆకస్మికంగా మృతి చెందితే ప్రభుత్వం తగిన ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టు రవికుమార్ గౌడ్, సంతోష్, అల్తాఫ్ హుస్సేన్, ఆర్కేటీవీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు ప్రభాకరాచారి విధి నిర్వహణలో వడదెబ్బకు మృతి చెందడంతో మహమ్నార్ ఫోటో జర్నలిస్టు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము. విధి నిర్వహణలో చనిపోవడంతో ప్రభుత్వము ఆదుకోవాలని, తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము ఫోటో జర్నలిస్ట్ తరఫున కోరుచున్నాము. ప్రభాకరాచారికి మా జర్నలిస్టుల తరఫున అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అతను చనిపోవడంతోన వాళ్ళ కుటుంబము రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది కనుక తగిన ఆర్థిక సహాయం గవర్నమెంట్ తరఫున ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు అతను పోయినందుకు గాను ఆ కుటుంబానికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద దిక్కు అయినటువంటి ప్రభాకరాచారి చనిపోవడం వల్ల కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంటుంది కనుక అతనికి జర్నలిస్టుల తరఫున అందరికీ కావాల్సినటువంటి నిధులు కానీ వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడానికి కానీ తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.